హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ నటించిన వార్ 2 టీజర్ రిలీజ్ అయింది. దీని గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. ఈ వీడియోలో టీజర్పై నా అభిప్రాయాన్ని చూద్దాం. ఫస్ట్ ఈ టీజర్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే టీజర్లో కొత్తదనం ఏమీ అనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే వార్ మరియు పఠాన్లని మిక్స్ చేసి చూసినట్టుగా ఉంది. ఈ టీజర్ రిలీజ్ చేసిందే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా. కానీ ఏ హీరోదైనా పుట్టినరోజు అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ హీరోకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ గానీ, ఫస్ట్ లుక్ టీజర్ గానీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ యష్ రాజ్ ఫిలిమ్స్ నార్మల్‌గా సింపుల్‌గా మూవీ టీజర్‌ని రిలీజ్ చేసేశారు. ఏది ఏమైనప్పటికీ మూవీలో ఎన్టీఆర్ లుక్ అయితే రిలీజ్ అయింది. నేను ఎన్టీఆర్ లుక్‌ని చాలా రఫ్‌గా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అంత ఇంప్రెస్‌గా అనిపించలేదు. ఎన్టీఆర్ లుక్స్ పరంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ మూవీలో హీరో గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. హృతిక్ హీరోనా లేక ఎన్టీఆర్ హీరోనా అని సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది. కానీ నాకు అనిపించింది ఏందంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలే అని నాకు అనిపించింది. పాత్రల పరంగా చూస్తే ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్‌గా టీజర్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక హృతిక్ రోల్ పరంగా మరియు స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కాస్త కొంచెం ఎక్కువనే చెప్పాలి. దీని గురించి మనం అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే 'యానిమల్' సినిమాలో బాబీ డియోల్ ఉండేది 10 నిమిషాలైనా హీరో కన్నా బాగా పాపులర్ అయ్యాడు కదా! ఇక టీజర్‌ని చూసి కథను ఎక్స్‌పెక్ట్ చేస్తే పెద్దగా కథ ఏమీ లేదని అనిపిస్తుంది. ఇంతకుముందు వీళ్ళ స్పై మూవీస్ లానే ఇది కూడా ఉంది. హృతిక్‌ని చూస్తే 'వార్' మూవీలో దేశం కోసం పోరాడే ఏజెంట్ లానే ఉంది. ఇక ఎన్టీఆర్ క్యారెక్టర్ చూస్తే దేశం కోసం కష్టపడే అతనికి ఎక్కడ ఏదో అన్యాయం జరిగినట్లు కనబడుతుంది. సో, అతను మన దేశానికి లేదా వ్యవస్థకి వ్యతిరేకిగా మారినట్లు కనబడుతుంది. ఇంకా ఎన్టీఆర్ పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్‌గా ఇంట్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇక హీరోయిన్ పాత్ర గురించి పెద్దగా చర్చించుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే 'పఠాన్' మూవీలో దీపికా పదుకునే బికినీ ఫార్ములానే ఈమె అనుసరించినట్లుగా ఉంది. పెద్దగా ఇంప్రెస్ అనిపించలేదు. ఇంకా గ్రీన్ స్క్రీన్ వర్క్, కంపోస్టింగ్ అంత బాగా అనిపించలేదు. కాకపోతే ఇంకా రిలీజ్‌కి టైం ఉంది కదా! ఆలోపు ఏమైనా ఇంప్రూవ్ చేస్తారేమో చూడాలి. మరి మీరేమంటారు? సో, ఓవరాల్‌గా ఈ టీజర్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీలో హీరో ఎన్టీఆర్ పాత్రకి ఏం పేరు పెడతారో అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనకు తెలిసిందే స్పై మూవీస్‌లో నెగెటివ్ పాత్రలకి ఎలాంటి పేరు పెడతారో. మరి ఆ పేరు మన మీడియాలో ఎలాంటి చర్చలకు దారితీస్తుందో వేచి చూడాలి. సో వ్యూవర్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయగలరు. వీలైతే షేర్ చేయగలరు. మరలా మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.